హాయ్ అండి అందరికీ. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే నేను సుదర్శన్ 35mm దగ్గర అయితే ఉన్నాను. యాక్చువల్లీ దేవర సినిమా అయితే మిడ్ నైట్ 1:00 నుండే షోస్ స్టార్ట్ అయ్యాయి. 1:00, 4:00, 8:00 అట్లా 11:00 అట్లా షోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఒక్కో టికెట్లు దొరకక సినిమా చూడలేకపోయి ఏడుస్తూ ఉంటే, నాకు టికెట్లు ఉండి కూడా 2 షోలు చూడలేదు. ఎందుకో భయ్యా ఈ మధ్య నాకు కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉండి నాకు కారు ఒకటి ప్రాబ్లం వచ్చేసి, బేసిక్గా నేను నందమూరి ఫ్యామిలీ అభిమానినే. ఇంత పెద్ద సినిమాని కూడా నేను టికెట్లు ఉండి కూడా చూడలేకపోయినా. యాక్చువల్ 1:00 దేవి 70mm ఉండే, మళ్ళీ ఎందుకన్నా మంచిదని నేను 4:00కి సుదర్శన్లో ఇంకో టికెట్ బుక్ చేసుకుని ఉండే. మార్నింగ్ షో ఎట్లాగో రావట్లేనో అప్పుడు దానికి మా ఫ్రెండ్స్ గిట్ట అంటే నేను రావట్లేను, ఎవరికైనా టికెట్ ఇచ్చేయంటారు, అది ఇచ్చేసారు. మళ్ళీ వాళ్ళు బయటికి రాగానే ఇంకోటి ఆన్లైన్లో బుక్ చేసిన సుదర్శన్ టికెట్లు కూడా ఇంకా ఎవరికైనా ఇచ్చేయంటారా, నేను రాలేకపోతున్నాను, చూడాలి అని చెప్పేసి చెప్పాను. కాకపోతే మళ్ళీ నాకు ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళు ఇంకోటి 8:00 ఒక టికెట్ అయితే నాకు చూసి పెట్టారు 8:00 షోకు. అయితే ఇప్పుడు నేను 8:00 షోకి వచ్చాను. ఎందుకంటే నాకు వేరే ఉన్న చిన్న టెన్షన్స్ వల్ల అయితే సినిమా చూడలేకపోయాను బ్రదర్, ఉండనిదని చెప్పాలి కదా. సరే నేను చూడలేనప్పుడు మళ్ళీ సినిమా టికెట్ వేస్ట్ చేయడానికి ఎవరికొకరు వస్తే ఒక అభిమాని చూసైనా ఆనందిస్తాడని చెప్పేసి టికెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు వేరే షో అంటే ఫ్రీ ఏమేలే, బై కాస్ట్ టికెట్ రేట్ ఎంతో అంత ఇచ్చేసి తీసేసుకున్నాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ ₹1000 ఒక టికెట్, 1500, 2000 కూడా నడుస్తూ ఉంటుంది. మనం బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోళ్ళం కాదు, మనకు ఒకటి పైసలు కూడా అవసరం లేదు. దాని కాస్ట్ ఎంత ఉంటుందో అంత కాస్ట్కి ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా చూడడానికి అయితే వాళ్ళు అయితే వెళ్ళారు. మనమైతే ఇక్కడ మన సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే ఇట్లా మానియా ఎట్లా ఉందైతే చూపించడానికి అయితే మొత్తం హోర్డింగ్స్ కానీ ఫ్లెక్స్లు ఇట్లా ఒక్కోసారి కట్అవుట్ ఇట్లా ఎట్లా ఉన్నాయో చూపిస్తున్నాను. అదైతే చూడండి. యాక్చువల్లీ నేను అనుకున్నాను సంధ్యా 70mm, సంధ్యా 35mm మెయిన్ థియేటర్స్ అనుకున్నాను, కానీ సుదర్శన్ 35mm మెయిన్ థియేటరు. దేవి థియేటర్లో కూడా మెయిన్ థియేటర్ అంటే ఒకటే రోజు, ఈరోజు ఒకరోజు, రేపు సినిమా మారిపోతుంది. సంధ్యాలో నడుస్తుంది, అంటే నెక్స్ట్ డే నుండి సంధ్యలో 35mm నడుస్తుంది, ఈ సుదర్శన్లో నడుతూనే ఉంటుంది. మొత్తానికైతే సినిమా టాక్ అయితే మస్తు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మొత్తానికైతే ఓపెనింగ్స్ ఫస్ట్ డే రోజు దగ్గర బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ఇప్పుడు కానీ విని రీతిలో ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా బుక్ కానని టికెట్లు అయితే బుక్ అయినాయి. మ్యాక్సిమం 1 or 2-3 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మొత్తానికైతే కలెక్షన్ల సునామీ అయితే సృష్టించబోతుంది. ఏదైనప్పటికీ నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీకు సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే మొత్తం ఇది ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ అయితే అప్డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంపటే ఇది వీడియో తర్వాత ఇప్పుడు ఇది 5 o'clock మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. తర్వాత 8 o'clockకి మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఆ వీడియో ఉంటుంది. 8 o'clockకి నేను రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఇది చూసిన తర్వాత అది కూడా చూడడానికి అయితే చూడండి. అది నెక్స్ట్ లెవెల్ అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఏంటనే పబ్లిక్ టాక్ మొత్తం తెలుసుకున్నాను. ఎందుకంటే సినిమా రివ్యూసే కానీ పబ్లిక్ టాక్ కానీ ఎక్కడ ఏదైనా సరే మన ప్రసాద్ ఐమాక్స్ నుండే కదా వచ్చేది. సో ఎందుకన్నా మంచిదని ఇక్కడికి వచ్చేసి ఈడ షూట్ చేసుకుని నేను అంటే సినిమా చూద్దానే వచ్చాను, కానీ ఎందుకో నాకు మూడ్ ఆఫ్లో ఉండి చూడలేకపోయాను సినిమాను. మూడు షోలు క్యాన్సిల్ చేసుకున్నాను. సరే అని చెప్పేసి ఇక్కడ నుండి ఆ టికెట్ అయితే ఇచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్తూ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా షూట్ చేశాను. అది కూడా వీడియో అయితే మీకు 8 o'clock, యాక్చువల్లీ నేను 9 o'clock పెడతాను. 9 o'clock కాకుండా 8 o'clockకే పెడతాను వీడియో అయితే, మీరైతే చూడండి. సినిమా అయితే ఎవరైతే చూడని వాళ్ళు అయితే చూడొచ్చండి. మంచి ఫ్యామిలీతో మంచి కూర్చొని చూడదగ్గట్టుగా ఉంది అట సినిమా అయితే. మా ఫ్రెండ్స్ చూశారు, ప్లస్ నేను ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూలు అడిగినప్పుడు అక్కడ షూట్ చేసేటప్పుడు పబ్లిక్ టాక్ చూశాను. ఇక్కడ పబ్లిక్ టాక్ కూడా నేను చూశాను. బాగానే మంచి టాక్తోనే ఉన్నది. నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియో ప్రసాద్ ఐమాక్స్ కూడా వీడియో కూడా వస్తే చూడండి.